ఇన్వాల్వ్ అయ్యారో, అసలు నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, ఇవన్నీ కూడా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి సరే, జరిగితే నిరూపిస్తే అరెస్ట్ చేయండి అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దీంట్లో విచారణలో వస్తే డెఫినెట్గా అరెస్ట్ చేస్తాము అనేది వాళ్ళ నుంచి వస్తున్న వర్షన్. మొత్తంగా ఓవరాల్గా మీకు అర్థమైనంత వరకు మీ అనాలిసిస్ ప్రకారం ఏం జరుగుతుంది ఈ అంశాల్లో? ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, వీక్షకులకు గుడ్ ఈవినింగ్. ముగ్గురు సోదరులు చాలా ప్రస్ఫుటంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అని, బీజేపీ బీఆర్ఎస్ అని, లేకపోతే ఇప్పుడు కొత్తగా అంటే రేవంత్ రెడ్డి వర్సెస్ బీజేపీ అని. అంటే ఎవరి తప్పుని ఎవరు అంగీకరించట్లేదు. ఎవరు మేము సమస్య ఉంది అక్కడ కనిపిస్తుంది, ఆ సమస్య మాది కాదని వీళ్ళు అంటున్నారు, ఆ సమస్య అవునని వీళ్ళు అంటున్నారు. దీనికి ఎవరు పరిష్కారం? అంటే ఈ ఒరవడి గతంలో కూడా నడుస్తుంది. ఒకటే నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తా కూడా. ఈ ఫోన్ ట్యాపింగ్ అనే విషయానికి వచ్చినప్పుడు, ఈ ఫోన్ ట్యాపింగ్లో కేవలం కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ పార్టీ వాళ్ళే కాదు. అందరూ తీస్తే తీగలాగితే డొంక కదులుతుంది కదా. అందులో బీజేపీ సోదరులు ఉంటారు, రేవంత్ రెడ్డి సోదరులు ఉంటారు, కాంగ్రెస్ సోదరులు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉంటారు, అందరూ ఉంటారు. అందుకోసమే వీళ్ళు ఆ కాలయాపన చేస్తున్నారు. మీకు నిజంగా మీకు ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అప్పు చేసిండ్రు, మోసమే చేసిండ్రు. 1,00,000 కోట్లు అసలు ప్రాజెక్టే 94,000 కోట్లు. దానిలో 1,00,000 కోట్ల అవినీతి అంటే కనీసం ఒక 20 లక్షల కోట్లన్నా పెట్టుబడి పెట్టాలి. అందులో కొంత పర్సెంట్, 10%, 20%, 30%. అట్లాంటిది 1,00,000 కోట్ల రూపాయలని అబద్ధం ఆడారు. అది స్వయంగా ఈవెన్ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఏటీఎం అన్నారు. అంటే వాళ్ళు కొద్ది రోజులు బాగా ఆడుకున్నారు. ఏంటి, మేము ఈ 1,00,000 కోట్ల మీద మేము సిట్ వేస్తాం, విచారణ చేస్తాం, తక్కిస్తాం, కొక్కిస్తాం, ఏదేదో అన్నారు. అయిపోయింది. వాళ్ళు ఏం చేశారో, ఏ దోబూసులు ఆడుకున్నారో, ఏం మాట్లాడుకున్నారో లోపాయికారు ఒప్పందం అయిపోయింది. బాబు ఇక ఈ బాల్ మీరు ఆడుకోండి అని బీజేపీకి అప్పచెప్పారు. అందులో కూడా మళ్ళీ ఏం చేశారు, వాళ్ళ చిత్తశుద్ధి ఏంటి, అక్కడ సిబిఐకి చేసేటప్పుడు కేవలం 7,000 కోట్ల రూపాయలకి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు. అంటే ఈ కాలయాపనలో నిజంగా తప్పు జరిగినా కూడా రాజకీయ నాయకులు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అంటారు కదా. మీరు బాగుండాలి, మేము బాగుండాలి, అందరం బాగుండాలి, సామాన్య మానవులు మాత్రము, కామన్ మెన్ మాత్రమే కష్టాల పాలు కావాలి, మనందరం బాగానే ఉండాలి అనేటువంటి రాజకీయ పార్టీలో ఒరవడి. అందుకే అవుతలేరు కదా. కేంద్రంలో వీళ్ళకి శత్రువు అంటే వైరం ఆపోజిషన్ పార్టీ ఉంది, అక్కడ యాక్షన్ లేదు రేవంత్ రెడ్డి గారి మీద. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు, మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అరెస్ట్ అవుతలేరు. మరి ఎవరు అసలు ఈ చర్చ ఎందుకు జరుగుతుంది? ఈ చర్చకు పోలీస్ స్టాప్ ఎక్కడ జరగదు. ఈ కాలయాపనతోనే మీ మీద మేము, మా మీద మేము, ఇవి ఈ దోబూచలాట తప్ప జరిగేది ఏముండదు. ఒకవేళ నిజంగా ఏదైనా జరిగింది అనుకోండి, ఆ జరిగితే అది ఇంకా 5 సంవత్సరాలు పడుతుంది. ఇంకా 5 సంవత్సరాలు పడుతుంది దానికి ఒక కొలిక్కి రావడానికి. ఇవాళ ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అయిందండి? పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక లావాదేవీలతో చేశారు. ఏమైంది? ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయింది. కవిత గారు లిక్కర్ స్కామ్ అన్నారు, దర్జాగా తిరుగుతుంది కదా. కేజ్రీవాల్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా బయట తిరుగుతున్నాడు కదా. సిసోడియా లాంటి వాళ్ళు కొద్ది రోజులు, సంవత్సరము, 14 నెలలు, 16 నెలలు జైల్లో ఉన్నారు. అంటే కొంతమందిని బలిపశువుని చేసేసి ఇక అదే మాది నిబద్ధత కలిగిన ప్రభుత్వం, ఇక దీన్ని చూసేసి మొత్తం పారదర్శకంగా ఉంది అని చెప్పుకోవడం, వాళ్ళు ఓన్లీ అది స్వార్థపూరితం, అది నిస్వార్థంతో చేసేటువంటిది అయితే కాదు. అదేవిధంగా సోదరుడు అంటారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది నేషనల్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆయా ప్రాంతాలకు ఏదైనా అసాంఘిక శక్తులు చేసేటువంటి లేకపోతే అంతర్జాతీయ ప్రమాణాలకు దెబ్బతీసేటువంటి కోణంలో ఆలోచిస్తుంటారు. అదేవిధంగా కవిత గారు ఒక అప్పీల్ చేసుకుంటారని వీళ్ళేదో సోదరుడు చెప్తున్నాడు. అంటే సొంత కూతురు, సొంత అల్లుడు. సొంత అల్లుడు ఏంది? చట్టం ముందు సొంత అల్లుడు ఏంది, సొంత కూతురు ఏంది? ఎవరినైనా చేయొచ్చు. దానికి మీరెందుకు అవకాశం పడుతున్నారు? అంటే జనరల్గా తప్ప ఎవరిదైనా ఒకరే కదా. చేయడం తప్పదు. ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తిది గూఢచారి వ్యవస్థ అంటే చేయొచ్చు, సొంత అల్లుడని చేసి అంటే ఆమె రాజకీయాల్లో ఉంది, ఆమె పార్టీలో ఉంది, ఆమె మరి ఏ వ్యవహారంలో వాళ్ళకి అవకాశం వచ్చిందో. ఇప్పుడు జనరల్గా మనం వస్తున్నాం అనుకోండి, వస్తుంటే మంత్రి వస్తాడు, ఎమ్మెల్యే కారు వస్తుంది, కామన్ మ్యాన్ వస్తారు, మీరు మీడియా కారు కూడా వస్తుంది. ఆ కోణంలో వాళ్ళు చేసి ఉండొచ్చు. అంతేగాని ఓకే జరిగిన దానికి అపోజిషన్ పార్టీలు వీళ్ళు బతాస్ బల్కి సొంత కూతురునైనా అలా ఎలా చేస్తారు, సొంత అల్లుడిని అయినా ఎవరినైనా తప్పు చేయదు కాదు. ఇప్పుడు 4,000 మంది 6,000 మంది ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చా?
మీరే అన్నారు అది ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఒక భాగం. కానీ నేను అంటున్నది దాన్ని అడ్డు పెట్టుకొని వేరే మిస్యూజ్ చేయటం తప్పు కానీ ఇప్పుడు ఒకవేళ మేడం గూఢచారి వ్యవస్థ ఏంది, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ తప్పకుండా అదే అన్నారు దాని గురించి ఇదే కవిత గారు లేదా వాళ్ళ ఆయనకో వాళ్ళ హస్బెండ్ కో ఎవరికైనా ఇప్పుడు ఒక మంత్రుల భార్యలు ఎవరు చేస్తారండి? మంత్రుల భార్యలు ఎందుకు చేయరు? అసలు వాళ్ళు చేసేది ఏముంది? ఎందుకంటే ఇంటికి పరిమితమైన ఈటల జమున గారు ఇంటికి పరిమితమైనటువంటి ఒక ఈటల జమున గారు ఫోన్ రికార్డ్ చేయాల్సిన అవసరం ఏముందండి? బీజేపీ పార్టీ వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఏమంటారు? ఒక జమున గారిది నేను అడుగుతున్నాను, ఒక బిజినెస్ ఏమంటున్నారు? బట్టి గారిని ఏమంటున్నారు? వాళ్ళ భార్య 20% కమిషన్ తీసుకుంటుంది, మొత్తం చక్రమంతా ఆమె నడుస్తున్నట్టే. మరి మంత్రుల భార్యలు చేయట్లేదా? మంత్రులు అన్నదమ్ములు చేయట్లేదా? మళ్ళీ మీరే అంటారు కదా, ఆరోపణ చేయండి. మీరే అంటారు కదా రేవంత్ రెడ్డి గారు సోదరులంతా మాఫియా తయారైనరు, మరి వాళ్ళే సెటిల్మెంట్లు చేస్తున్నారు అని అన్నప్పుడు అసాంఘిక శత్రులే వాళ్ళు ఇప్పుడు మీరే విమర్శిస్తున్నారు. మీరు ఏమంటారు? అసాంఘిక శక్తులు సమాజానికి కానివ్వండి ఇప్పుడు వీళ్ళే అంటున్నారు కదా, ఇబ్బంది కలిగితే చేయించవచ్చు. అయితే ఆమె అన్న కూడా వేరు, ఆమె అనేది సొంత ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి? ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి? ఆమె సొంత కూతురుకి అంటే ఆమె ఏం తప్పులు చేసినా తెలంగాణ కోసం నాది నా తనవాడు మనవాడని ఏం లేదు. తెలంగాణ కోసం, తెలంగాణ ఆస్తుల రక్షణ కోసం ఎవరినైనా శిక్షిస్తా, ఎవరినైనా దూరం పెడతా అనేది కేసీఆర్ గారు ఎమ్మెల్సీ పదవికి ఎందుకు ఇవ్వాలి? కవిత ఓడిపోయినట్టు చెప్పకుండా ప్రజలకు ఆమెను దూరం పెట్టిండ్రు, ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇవ్వాలి? ఇదే మరి శ్రీకాంత్ సార్ వారి తల్లి ఓడిపోతే ఎందుకు ఎమ్మెల్సీ పదవి? ప్రొఫెసర్ కోదండరామ్ గారు అక్కడ జనాలు చీదర కొట్టుకున్నారు, మీ పార్టీలో తీసుకొచ్చేసి తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు. మీరు కూడా వేరే రాజ్యసభ సభ్యులు సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఓడిపోతే మళ్ళీ ఎంపీకి అవకాశం ఇచ్చారు. అది కుటుంబం అయితే ఒకలాగా, వేరే వాళ్ళకైతే ఒకలాగా కాదు. టి రాజయ్య గారిని తీసేసిండ్రు, ఏ ఉద్దేశంతో తీసేసిండ్రు టీ రాజయ్య గారిని? ఇప్పటి వరకు కూడా ఏం బయట పెట్టలేరు. అంటే ఒక ఎస్సీ బిడ్డ కాబట్టి ఆయన అట్లా బయటికి అదే నీ బిడ్డ ఓడిపోయినా కూడా దానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, మళ్ళీ కూర్చోబెడతారు. గత చరిత్ర అన్ని పార్టీలు చేస్తున్నాయి. అవి మీరు చూడండి, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, అన్ని చేస్తున్నారు వాళ్ళు, అన్ని పార్టీలు చేస్తున్నారు. మీరు జాతీయ స్థాయిలో మోడీ గారు 75 సంవత్సరాలు వస్తే రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పేసి వెంకయ్య నాయుడు గారిని కావచ్చు, యడియూరప్ప కావచ్చు, చాలా పెద్ద సీనియర్లు అందరి అద్వానీ గారిని కావచ్చు, మురళీ మనోహర్ జోషి గారిని, వీళ్ళందరూ సీనియర్లను పార్టీకి ఆ పుట్టు పూర్వోత్తరాలు సంబంధించిన వ్యక్తులు. ఒకటి అది పార్టీ అంతర్గత విషయాలు వేరు, అది ఏ పార్టీలకు అయినా సంబంధించినవి. ఒక కాన్స్టిట్యూషనల్ కామన్ మ్యాన్కి ఉండేటువంటి రైట్స్ లేకపోతే అబ్జెక్షన్స్ డిఫరెంట్. ఇప్పుడు అలా అంటే రేవంత్ రెడ్డి గారు ఏదో 50 సంవత్సరాల నుండి హనుమంతరావు లాంటి వాళ్ళు ఇంకెవరో పిసిసి అధ్యక్షులను వదిలేసి పక్క పార్టీ నుండి తీసుకొని వచ్చేసిన ఆయన వచ్చిందంటే అది పార్టీల నేపథ్యం, అది ఆ లీడర్షిప్ కావాలని కోరుకునేటువంటి వాళ్ళు. నెక్స్ట్ ఇదే విధంగా మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళే ఉండారా, ఆ పార్టీ పునాదులు ఓన్లీ ఆ 4-5 ఉద్యమంతో తీసుకొచ్చిండ్రా అంటే వాళ్ళు ఆ పార్టీల యొక్క ప్రయోజనాలు డిఫరెంట్, ఆ పార్టీల యొక్క నాయకత్వం డిఫరెంట్ కోరుకుంటారు. ఇవాళ బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ డిఫరెంట్, అది నేషనల్ పార్టీ డిఫరెంట్ ఉండొచ్చు. దాన్ని మనం అనట్లేదు. కాన్స్టిట్యూషనల్లో ఉన్నటువంటి ఒక కామన్ మ్యాన్ 75 సంవత్సరాలు ఉన్నాడు, ఆ పార్టీ అధ్యక్షుడు ఉండొద్దు, ప్రధానమంత్రి ఉండొద్దు అంటే దాన్ని మనం ప్రశ్నించాలి. అది పార్టీలో వాళ్ళు సడలింపులు చేసుకుంటారు, అది వాళ్ళ అవసరానుకూలంగా మారుతుంటారు. మీరు మార్చుకుంటలేరా? మీరు బీసీలు ఇప్పుడు ఈమె కవిత గుర్తొచ్చింది, లేకపోతే కేసీఆర్ గారు ఉన్నారు, మేము 3వ ముఖ్యమంత్రి దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నారు, మీరు ఇచ్చిండ్రు ఏంటి? అంటే అవసరాలు పార్టీలకు ఉండేటువంటి బైలాస్ వేరు, కాన్స్టిట్యూషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ డిఫరెంట్. అదేవిధంగా సిబిఐ ఉన్నారు. సిబిఐ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సిబిఐకి ఒక అంటే స్టేట్ గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ ఉంటేనే సిబిఐ ఆ రాష్ట్రాల పరిధిలోకి అనుమతి లేకుండా రావడానికి లేదు. అది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అట్లా జీవో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ సడలింపు లేదు. ఇప్పుడు మరి సిట్ ఉంది. సిట్ గతంలో ఇదే ఫామ్ హౌస్లో పైలట్ రోహిత్ రెడ్డి తండ్రి అతని సమక్షంలో జరిగింది. ఇవన్నీ నోట్లు పట్టుకున్నారు, అదొక పెద్ద చరిత్ర సృష్టించారు. అది ఎక్కడ పోయింది? ఎక్కడ దానికి జాడా పత్తా లేదు. అంటే ఇవన్నీ ఏమంటుందంటే రాజకీయ పార్టీలు వాళ్ళు ఆ సిండికేట్ మ్యూజిక్. ఇప్పుడు సోదరుడు అన్నాడు చూడు, ఇక మేమే ఉన్నామంటే మీరే ఇందులోనే ఉండాలి. మనం నువ్వు దన్నినా నేను దన్నినా
మనం ముగ్గురమే నలుగురమే ఆడుకోవాలి, వేరేవాడు మాత్రం రావద్దనే కాన్సెప్ట్తోని ఈ దోబూచులాట మధ్యన కామన్ మ్యాన్ను లేకపోతే వేరే ప్రజల్ని మిస్గైడ్ చేయడం తప్ప ఇప్పుడు ఏమవుతుంది. మొన్నటిదాకా గతంలో కేటీఆర్ గారు కూడా వెళ్ళారు. కేటీఆర్ గారు వెళ్ళేసి వచ్చిండు, 2 గంటలు నన్ను ఇన్వెస్టిగేషన్ చేసినారు అన్నాడు, బయటకు వచ్చేసి లొటపీస్ కేసు అని అన్నాడు. మరి లొటపీస్ కేసు అని అంటున్నారు కదా. ఒకవేళ లొటపీస్ కేసు కాదు అని అనుకున్నప్పుడు ఇది గట్టి కేసు అని, ఇది టేకు చెట్టు కేసు అని మీరు చూపించవచ్చు కదా. అంటే 2 సంవత్సరాల సమయం ఎందుకు పడుతుంది? అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు ఉంది, ఆయన దొంగ అన్నారు, లంగా అన్నారు, లేకపోతే డబ్బులు మోసకారు అన్నారు, ఏదో అన్నారు. ఎందుకు అరెస్ట్ అవుతున్నాడు? ఎందుకు ఇన్ని సంవత్సరాల? అందుకే అంటున్నారు చట్టం ఉన్నోడికి చుట్టం. అది ప్రధానంగా రాజకీయ పార్టీలకు, అది సంపూర్ణంగా 100కు 1000% ఈ రాజకీయ పార్టీలు వాడుకుంటున్నారు. అదేవిధంగా ఈ కోర్టు కేసెస్ ఉంటాయి. ఈ కోర్టు కేసెస్ మనం ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని అప్పీల్ చేసుకున్నా వాళ్ళకి రాజకీయ నాయకులకు ఒక రకమైనటువంటి తీర్పులు, కామన్ మ్యాన్ కు ఇంకో రకమైనటువంటి తీర్పులు. ఇందులో తేడా లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి కేసు చూస్తున్నాం ఎన్ని సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి గారి కేసు చూస్తున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. జయలలిత గారి కేసు అయితే ఆవిడ చనిపోయిన తర్వాత తీర్పులు వచ్చినాయి. శశికళ గారిని ముఖ్యమంత్రి కాకుండా ఆపడం కోసం బయటకు వచ్చి అంటే వాళ్ళ అవసరానికి కొద్ది. ఇప్పుడు మీరు పౌరాణిక సినిమాలు చూస్తారా? అర్జునుడు ఒక బాణం వేస్తే ఇంకో బాణం వేస్తాడు, ఇంకో బాణం వేస్తే ఇంకో బాణం వేస్తాడు. ఉదాహరణకు మళ్ళీ దేవతలకు ఎక్కనక లింక్ పెట్టకండి. అంటే ఇవాళ కేసీఆర్ గారు బయటకు వస్తానగానే ఈయన సిట్టు ముందు పెట్టింది. ఈయన ఇంట్లో పండుకుంటానంటేనో పండుకున్నాడు ఇంక చేత కాదంట. అంటే అదేవిధంగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని కూడా వీళ్ళు అన్నారు. ఇవాళ వీళ్ళకు కొన్ని విషయాలు తెలియదు. అంటే ఈ సోదరులకు కాదు, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలు కానివ్వండి, గోదావరి పరివాహక ప్రాంతాలు కానీ సముద్రం పాలవుతుంది. 500 పైచిలకు గోదావరి పరివాహక ప్రాంతంలో సముద్రం పాలవుతుంది. కనీసం 200 పైచిలకు 225 టీఎంసీల నీళ్లు కృష్ణా పరివాహక ప్రాంతం ఎవ్రీ ఇయర్ టీఎంసీలు వేస్ట్ అవుతాయి. దాని గురించి ఎవడు మాట్లాడు? అంటే ఒకవేళ వేస్టేజ్ అవుతున్నటువంటి, ఇప్పుడు కామన్ మ్యాన్ పక్క రాష్ట్రం ఉన్నప్పుడు మాకు తాగునీళ్ళు కావాలి. ఇప్పుడు సత్యసాయి బాబా అనంతపూర్లో ఒక పెద్ద దేవుడు అని అంటారు. ఎందుకంటారు? 100 కోట్లు ఆ రోజు తాగునీటి కోసం ఆయన ఇచ్చింది. అంటే మనిషి బ్రతకడం కోసం తాగునీరు అవసరం. ఇప్పుడు ఒక రాష్ట్రాల యొక్క ఉమ్మడి ప్రయోజనాల కోసం ఆలోచించినప్పుడు వాళ్ళు అప్పీల్ చేసుకునవచ్చు. అంటే తాగునీళ్ళు కూడా ఇయ్యమా మన పక్క రాష్ట్రంలో? మరి అదే విధంగా ఇదే పోలవరం లేకపోతే ఇదే కాళేశ్వరం విషయంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ పర్యావరణ అనుమతులు, అటవీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ అవన్నీ ఇంత తొందరగా వీళ్ళు తెచ్చుకున్నారు. అంటే అబ్జెక్షన్స్ లేకుండా. అంటే కేంద్రంలో కేసీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా గోదావరి నది మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో అవి వృధాగా పోయే బదులు రాయలసీమకి వాడుకోవచ్చు. అదే నేను అంటున్నా, 225 టీఎంసీల నీళ్లు గోదావరి పరివాహక ప్రాంతం నుండి కృష్ణా పరివాహక ప్రాంతం నుండి ఎవ్రీ ఇయర్ వేస్టేజ్ అవుతాయి. 500 పైచిలకు టీఎంసీలు గోదావరి పరివాహక ప్రాంతం. దాని గురించి మాట్లాడుతుందా? ఇవాళ పోలవరం ఉంది, ఇవాళ మనం కూడా వాటర్ తాగుతున్నాం. వాటర్ తాగుతున్నాం అంటే మనం బతకాలి కదా. ఇవాళ మాట్లాడాలంటే గొంతు తడవాలి కదా. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఇవాళ పాలమూరు ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అనుకుంటారు, తప్పలేదు. దానికి ప్రయారిటీ ఇస్తున్నారు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కానీ గతంలో అప్పుడు ఉన్నటువంటి ఎస్ఎల్బిసి ఎవరయాంలో స్టార్ట్ అయింది? కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ అయామైంది అప్పుడే. ఎందుకు 3 ఏళ్లలో 2 ఏళ్లలో 4 ఏళ్లలో? అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ అప్పుడు వాళ్ళు ఆ జిల్లాలో పట్టు ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి కావాలంటే వద్దురాబాబు మీరు కాంట్రాక్ట్ చేసుకుంటే ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఒక ప్రక్రియ జరగాలి అంటే అది వేగవంతం చేయాలి. దానికోసమే కదా ఇవాళ 100 కోట్ల టెండర్ వేసింది. ఈ కాలయాపన వల్ల అది 200 రెట్లు, 300 రెట్లు, 800 రెట్లు ఎక్కువ అవడానికి ఇదే రీజన్. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లేబర్, కాస్ట్ ఆఫ్ మెటీరియల్, కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మారుతుంటాయి. కాబట్టి కాలయాపనలో భాగంగా నిరుపయోగంగా ఉంటాయి, ప్రయారిటీస్ మారుతాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు, 1000 కోట్లు 2000 కోట్లు కొడంగల్ నియోజకవర్గాన్ని ఇష్టపోయింది. అదే ఇంతకుముందు హరీష్ రావు గారు ఉన్నారు, ఆయన సిద్దిపేట డెవలప్ చేసుకున్నాడు. అంటే సిద్దిపేట డెవలప్ చేసుకోకపోతే నీ నియోజకవర్గంలోనే నీకు గతి లేదు, ఇక ఈయన ఏం చేస్తాడని అంటారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా అంటారు, నువ్వు ముఖ్యమంత్రి ఉంటేంది, నువ్వు వార్డు మెంబర్ ఉంటేది, నీ ఏమన్నా వచ్చిందానే కొడంగల్ ప్రజలు వీళ్ళు పోయి అడుగుతారు, ఏమన్నా వచ్చిందానే అంటారు. అప్పుడు పాపం ఆయన చెప్పుకుంటారు. అంటే చేస్తేనేమో నీ స్వార్థం కోసం చేసినాడు, చేయకపోతేనో చేయలేదని. వాళ్ళు మోడీ గారు కూడా అంటారు. మోడీ గారిని కూడా ఏమంటారు, ఆయన కాన్స్టిట్యున్సీ ఆయనే గెలవలేడు. అంటే ఈ రాజకీయ నేపథ్యం ఒక బలమైనటువంటి ప్రత్యర్థి వర్గం ఎట్లా ఉండాలంటే ఆచరణ సాధ్యమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి సూచనలు ఇస్తుండాలి ఒక ప్రతిపక్ష పార్టీగా. ఊరికనే నిందారోపణలు చేసుకుంటూ అంటే తప్పును ఒప్పును తప్పైనా వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటే ఈ ప్రజాస్వామ్యంలో ఇది ఒక అభివృద్ధికి పెద్ద గొడ్డలు పెట్టి లాంటిదని చెప్తున్నాను. సో స్వామి గారు, ఏ కేసు అయినా కూడా ఫోన్ ఇంకొకటి అదేవిధంగా సోదరుడు అన్నాడు,
ఇప్పుడు మహేందర్ రెడ్డి డీజీపీ గారు వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు రిటైర్డ్ అయిపోయినాక. లేకపోతే శివధర్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతిదానికి క్యాస్టిజం మనం ఇంటర్లింక్ చేయలేం. ఎవరైనా కాన్స్టిట్యూషనల్ గురించి మాట్లాడితే ఎస్సీ వాళ్ళందరూ పోయి మా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాబట్టి మీరేదో కులదస్తున్నారు అని వాళ్ళందరూ వెళ్తారు. లేకపోతే పొట్టి శ్రీరాములు గారు విగ్రహం కూలగొడుతున్నారు అంటే ఇంకో సామాజిక వర్గం వెళ్తారు. లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అంశాల్లో కూడా అదే చేశారు కదా, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, వీళ్ళంతా కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే అని. అంటే కొంత కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది, కొంత నమ్మకం అనేది ఉంటుంది, ట్రస్ట్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనుకోండి, అంటే వాళ్ళు ప్రయారిటీస్ ఎందుకు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి అనుకోండి, నామినేటెడ్ పోస్టులు మీరు తీయండి, 50 పోస్టులు తీసేస్తే ఆ సామాజిక వర్గానికి ఎక్కువ నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. అంటే వడ్డీచ్చేవాడు మన దగ్గర ఉంటే మనోడైతే ఎక్కడున్నా వస్తుంది అన్నట్టుగా. అది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్